పశ్చిమలో కాక రాజుకుంటోంది. కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ టీడీపీ మిత్రపక్షాల్లా వ్యవహరిస్తుంటే నియోజకవర్గంలో మాత్రం ఆ సీన్ ఏం కనిపించడం లేదు. తాడేపల్లిగూడెంలో బీజేపీ టీడీపీ వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రతి చిన్న విషయానికి రెండు పార్టీలు గొడవపడి టామ్ అండ్ జెర్రీ ఫైట్ సీన్ ను తలపిస్తున్నాయి. కేంద్రంలో వారిద్దరూ మిత్రులు, ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు. రాష్ట్రంలో కూడా అలాగే ఉండాలి, కానీ ఉండటం లేదు. ఏపీలో బీజేపీ టీడీపీ ఉప్పు నిప్పు సందంగానే వ్యవహరిస్తున్నాయి. ప్రత్యేకించి పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో ఈ రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. మిత్రధర్మం పాటించడం లేదంటూ ఒకరంటే, మీ మద్దతుతో గెలిచామని రెచ్చిపోకండి అంటారు ఇంకొకరు. అటాక్ కౌంటర్ అటాక్ లా బీజేపీ టీడీపీ ఒకరి స్పీడుకు మరొకరు బ్రేకులు వేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2014 ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. 15 సీట్లకు 14 గెలుచుకుంది. మరో సీటు మాత్రం బీజేపీ గెలుచుకుంది. అప్పట్లో రెండు పార్టీల మధ్య కుదిరిన డీల్ ఫలితంగానే బీజేపీ ఆ సీటులో పోటీ చేసి గెలిచింది. ఇప్పుడు ఇద్దరూ మిత్రులే కాబట్టి అది కూడా తమ సీటుగానే భావిస్తోంది టీడీపీ. ఆ ఒకే ఒక్క సీటు రెండు పార్టీల మధ్య గొడవలకు కారణమవుతోంది. అదే తాడేపల్లి నియోజకవర్గం. ఇక్కడి నుంచి బీజేపీ ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా జడ్పీ చైర్మన్ గా టీడీపీ సీనియర్ నేత ముళ్లపూడి బాపిరాజు కొనసాగుతున్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రతి చిన్న విషయానికి ఇద్దరి మధ్య గొడవే. సవాళ్లు, ప్రతి సవాళ్లు, విమర్శలు, ఆందోళనలు, వాదులాటలు ఎక్కువైపోయాయి. గెలిపించేదానికి ప్రయత్నం చేసే వాళ్ళ ఇంటికి టీకి తీసుకెళ్ళండి, మేము కూడా గౌరవంగా వస్తాం, స్వీకరిస్తాం. బీజేపీ నాయకుల ఇంటికి తీసుకెళ్ళండి. పద్ధతి ప్రకారం తాడేపల్లిగూడెంలో టీడీపీ బలోపేతానికి ముళ్లపూడి బాపిరాజు సీరియస్ గా ప్రయత్నిస్తూ ఉంటే, మంత్రి మాణిక్యాలరావు ఆ సీటులో బీజేపీని శాశ్వతంగా కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి మాపుణ్యమేనని బాపిరాజు అంటే, కేంద్రం దయ వల్లే రాష్ట్రం అడుగులేస్తుంది అంటూ కౌంటర్ ఇస్తున్నారు మాణిక్యాలరావు. నియోజకవర్గం అభివృద్ధి నుంచి ఏ విషయం అయినా ఎడ్డమంటే తెడ్డం అనే రకమే. నేతలిద్దరూ ఇలా గొడవ పడుతుంటే కింది స్థాయి కార్యకర్తలకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. సొంతం 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 నీకా నాకా హైండి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బీజేపీ టీడీపీ మధ్య గొడవలకు ఇరు పార్టీల కింది స్థాయి కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. కలిసిమెలిసి పనిచేసుకోవాల్సిన పార్టీలు ఇలా తన్నుకుంటూ ఉంటే, సందట్లో సడేమియాలా తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ట్రై చేస్తోంది వైసీపీ. మొన్నటికి మొన్న తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి మేకల సంతలో రెండు పార్టీలు గొడవపడ్డాయి. పెదతాడేపల్లిలో మేకల సంత దశాబ్ద కాలంగా నిర్వహిస్తున్న వ్యాపారం. తూర్పు, పశ్చిమ కృష్ణా జిల్లాల నుంచి గొర్రెలు, మేకలను తెచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ జంతువులను అమ్ముకోవడానికి ప్రతి జంతువుకు 10 రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ డబ్బు మార్కెట్ మేనేజ్మెంట్ కు చెందుతుంది. మంత్రి మాణిక్యాలరావు వర్గం అధీనంలో ఈ వ్యవహారం నడుస్తోంది. అయితే టీడీపీ నేత బాపిరాజు వర్గం దీనిపై పట్టు కోసం ప్రయత్నించింది. ఆ సొమ్ము గ్రామ పంచాయతీకే చెందాలంటూ గొడవకు దిగింది. దీంతో మేకల అమ్మకం ఆగిపోయింది. తెలుగు తమ్ముళ్లు, బీజేపీ నేతలు బాహాబాహీకి దిగారు. చివరకు పోలీసులు కూడా దిగాల్సి వచ్చింది. ఇలాంటిదే మరో గొడవ. తాడేపల్లిగూడెంలో నీటి ఏర్పాటుపై కూడా వీరు గొడవ పడ్డారు. నీట్ను ఏలూరులో ఏర్పాటు చేయాలని బాపిరాజు పట్టుబడితే, మాణిక్యాలరావు మాత్రం తాడేపల్లిగూడెంలోనే ఏర్పాటు చేయాల్సిందే అన్నారు. అనడమే కాదు, ఏకంగా కేంద్రం నుంచి ఒత్తిడి చేసి మరీ నిట్ను తాడేపల్లిగూడానికి రప్పించుకున్నారు. దీంతో అలిగిన బాపిరాజు, టీడీపీ నేతలు లేకపోతే బీజేపీ ఈ ఒక్క సీటులో కూడా గట్టెక్కేది కాదంటూ ఎద్దేవా చేశారు. వైసీపీ నుంచి బీజేపీలో చేరిన నాయకులకు ఇచ్చే విలువ కూడా టీడీపీ నేతలకు ఇవ్వడం లేదని ఎదురుదాడికి దిగారు. నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు తమను పిలవడం లేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని చంద్రబాబుకు సైతం ఫిర్యాదు చేశారు. మిత్రపక్షాలుగా ఉండాల్సిన ఈ రెండు పార్టీలు ఇలా కొట్టుకుంటూ ఉంటే, ఈ అవకాశాన్ని సాకుగా తీసుకుని తమ పార్టీని బలోపేతం చేసుకునే పనిలో పడింది వైసీపీ.